Hey guys, welcome to my vlog. This is your right with Shiva. Day 2 of our Thailand trip. Present అయితే మనం పటాయా జోమింటన్ బీచ్ దగ్గర మనం ఈ బిల్డింగ్ లోనే స్టే చేస్తున్నాము. ఒకసారి బిల్డింగ్ చూడండి, ఆల్మోస్ట్ 35 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో 35-36 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనము వాకింగ్ స్ట్రీట్ పటాయా అండ్ ఆల్సో ఫ్లోటింగ్ మార్కెట్ పటాయా అక్కడికి వెళ్తున్నాము. అలాగే గన్ షూటింగ్ ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేయబోతున్నాము. వెళ్తాం మళ్ళీ అండ్ టైగర్ పార్క్ కూడా వెళ్తాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టైగర్ పార్క్ అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి చూస్తాము టైగర్ పార్క్ అండ్ పక్కనే గన్ షూటింగ్ ఉంది, ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో వెళ్ళి చూస్తాము. లెట్స్ గో. ఇప్పుడైతే 7-11కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రోడ్ క్రాసింగ్ అయితే చేస్తున్నాము. రోడ్ క్రాస్ అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. ఫాస్ట్ వస్తాను వచ్చాయి. సో 7-11కి వెళ్తాను. ఒకసారి చూపిస్తాను చూడండి 7-11. సో ఇక్కడ 7-11 ఉంది. ఇక్కడ కార్స్ అయితే సూపర్ గా ఉంటాయి. ఒక్కొక్క కార్ అన్ని బెంజ్లు, ఎక్కువ వచ్చేసి టొయోటో, ఇంకోటి అదో ఉంది హై క్రాస్, హెచ్ క్రాస్. ఇదే ఇక్కడ నుంచి మనం 7-11కి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి ఎక్కువ ఇదే కార్స్ వాడుతున్నాయి. అండ్ ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము. లోపలికి అయితే వెళ్తున్నాం టికెట్స్ తీసుకోవడానికి. Happy New Year. సో ప్రజెంట్ మనమైతే బోట్ రైడ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి టికెట్స్ వ్యాలిడ్ ఫర్ సింగిల్ ఎంట్రీ. సో బోట్ రైడ్కి ఇక్కడ టికెట్స్. మామిడి పండ్లు చూడరా ఎంత పెద్దగా ఉంది. అటు చూడాడు మామిడి పండ్లు ఆడుండాయి పెద్ద పెద్దగా. అటు చూడే గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా. ఓ మామిడి పండ్లు, ఒక్కొక్క మామిడి పండు ఎంత నిజమైన మామిడి పండు. మ్యాంగో రైస్ నైస్, థ్యాంక్ యూ. నిజంగా ఏం అంత పెద్దగా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము బోటింగ్కి వెళ్తాం. ఎక్కడ వెళ్ళాలనో తెలియదు. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్లో. సో బాయ్, ఫ్లోటింగ్ మార్కెట్లో ఉన్నాం మనం కూడా. వాళ్ళైతే ఇంకో బోట్లో వెళ్తున్నారు, మనం కూడా ఇప్పుడు మన బోట్లో అయితే వెళ్తున్నాము. ఇది ఫ్లోటింగ్ మార్కెట్ పటాయా. చూసేకి బాగుంది. సో ఇక్కడ మిర్రర్లు కూడా పెట్టినారు. ఎవరన్నా మిర్రర్లో బోటింగ్ క్రాసింగ్ చేయాలంటే సైడ్ లో పెట్టుకోరు. సో లొకేషన్ అయితే భలే ఉంది. అక్కడ ఆవు అయితే భలే ఉంది చూడడానికి. దానికి ఏమో పెడుతున్నారు. ఇక్కడ ఒక బోట్ అయితే ఉంది చూడండి. ఇదంతా ఫేమస్ అనుకుంటా. మనమైతే వాకింగ్ స్ట్రీట్లో అట్లే వెళ్తా ఉన్నాము. వీళ్ళకి చెప్పరా హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా పాపమా. హలో వెళ్ళిపోయినాక చెప్తా ఉండవు కదా. ఫస్ట్ టైం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినా మంజు అంతే. నెక్స్ట్ టైం ఇంకా అంతేం వర్త్ కాదు. నడుచుకునే వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది. ఇదంతా నార్మల్గా ఉంది. ఇక్కడ చూడండి కోడి బొమ్మ ఎంత పెద్దగా ఉంది. ఏం రమ్మంచి ఇదే. దీంట్లో పెళ్లి చేస్తారేమో, పిలుచుకోపోతారేమో బోట్లో. అది హీరో వస్తారు చూడు, అట్లుంది ఆ బోట్. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు. మనమైతే మొక్కుంటున్నాము. త్రిముఖ గణపతి అంటే 3 మొక్కలు ఉంది. ఇటుపక్క రైట్, రైట్ అండ్ లెఫ్ట్. సో వీళ్ళు కూడా వినాయకుడిని, మన దేవుళ్ళని ఎక్కువ మొక్కుతారు ఇక్కడ థాయిలాండ్లో. మనోడు మొక్కుతున్నాడు. సో ఇక్కడ చూసుకున్నారు కదా బీబీక్యూ పోర్క్ చికెన్ అంట. అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తున్నాము. బట్ ఈ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది చూడడానికి.
ఇక్కడ ఏదో పోర్క్, మ్యాంగో స్టిక్కీ రైస్ బాగుంటుంది టేస్ట్. ఇక్కడంతా మ్యాంగో స్టిక్కీ రైస్ సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి క్రాబ్ వావ్. క్రొకడైల్ బీబీక్యూ. ఇక్కడ చూడండి, చూసి మనకి ఏది ఆర్డర్ ఇస్తే అది అప్పటికప్పుడే చేసి ఇస్తారు. ఫిష్ అయితే ఉన్నాయి, ఫిషెస్ మనం ట్రై చేస్తాం. ఇక్కడ ప్రతి ఫ్యామిలీ వాళ్ళు ఫిషెస్ ట్రై చేస్తున్నారు. వాళ్ళు డ్రెస్ చూడండి, థాయ్ డ్రెస్ వేసుకొని ట్రై చేస్తున్నారు. మన వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నారో చూస్తాం, ఉండండి ఎక్కడ ఉన్నారో మనం కూడా ట్రై చేస్తాం వచ్చి ఫుడ్ అయితే. ఎక్కడ ఎంట్రీ ఉందో అక్కడికి అయితే వచ్చేసినాము. మన వాళ్ళు అయితే కనిపించట్లేదు. ఈ లొకేషన్ చూడడానికి భలే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒక బోట్ అయితే వస్తుంది. మళ్ళీ స్టిక్కీ రైస్ ఇస్తారు వెల్కమ్గా, అది తినుకొని వెళ్తున్నారు చాలా వరకు. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడైతే మనము చూడొచ్చు, చాలా మంది అయితే ఉన్నారు. బాగుంది. ఇక్కడ గేట్లు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, మన ఊర్లో అలాగా తిప్పేలేదు. సో అది ఇప్పుడు వచ్చి ప్రజెంట్ షూటింగ్ రేంజ్కి అయితే వెళ్తున్నాము. ద మూస్ షూటింగ్ రేంజ్ వెనకాల ఫార్చునర్ అయితే గుమ్మని కొట్టుకొస్తాను. కుమ్మ రోడ్లో ఇప్పుడు వచ్చేసి మీడ ఇదే ద మూస్ బ్యాటిల్ మౌస్ షూటింగ్ రేంజ్, ఇక్కడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి షూటింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళదంట. లోపలికి వెళ్ళేసి గన్ షూటింగ్ అయితే చేయబోతున్నాం. రియల్ గన్స్, రియల్ బుల్లెట్స్. పబ్జీలో మనలో ఆడినట్ల M4 అన్నీ ఉంటుంది ఇక్కడ. M4 అంటే వాళ్ళకి పట్టేస్తే హెడ్ షాట్ వేస్తావా? చూసాం. సో మనమైతే షూటింగ్ రేంజ్ ఎంట్రీ అవుతున్నాము. ఓకే, 2200 baht. 4. ఇప్పుడైతే వెళ్తాం లోపలికి మనం షూటింగ్ చేయడానికి. సో ఇక్కడ షూటింగ్ బ్యాటిల్ మౌస్ అంతా, ఇక్కడ నిజమైన గన్స్తో షూటింగ్ అయితే చేస్తాము. సో వెళ్ళి చూస్తాం పదండి ఎలా ఉంటుంది ఏమేది. సో ఇక్కడ ఏమో ఎంట్రీ ఇక్కడ థ్యాంక్ యూ. సో మనకైతే ఇది ఇచ్చారు, ఇది వేసుకోవాలి షూటింగ్ చేసినప్పుడు. అటు చూడండి, నిజమైన గన్స్తో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి నిజమైన రైఫల్స్ అయితే ఇస్తారు మనకి. రైఫల్స్ ఇచ్చి వాటితో షూటింగ్ అయితే. ఫస్ట్ మీరు రేపు మంచి మంచి ఫోటోలు తీసుకోండా, రేపు ఫోటో తీయండి. ఓడి అమ్మ అంటే అక్కడ వన్ మోర్. గైస్ ప్రెసెంట్ అయితే టైగర్ పార్క్ పటాయా దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ టైగర్ పార్క్ లో ఎంటర్ అవుతున్నాం. మనవాడు ఇక్కడ టోకులు పట్టుకుంటాడంట పులిది. పులితో ఆట నాత వేట. సో టైగర్ పార్క్ పటాయా.
మీడియం సాల్ నేను స్మాల్. ఇది ఇక్కడ తీసుకోవాలి ఫోటో 8-10 baht medium Giant, big tiger. విత్ with photos. గాయస్ ఇప్పుడైతే మనము టైగర్ పార్క్ అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ లోపల అయితే ఎంటర్ అవుతాము. లోపల టైగర్స్ అయితే ఉంటాయి. టైగర్తో ఫోటోస్ వీడియోస్ తీసుకోబోతున్నాం. ఏ సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కిడ్ టైగర్స్. వీటిలో అయితే ఆడుకోవచ్చు. ఇదరా ఇట్లా ఆడుకోవచ్చురా మనం కూడా. చూడడా ఇది. ఇదైతే స్మాల్ టైగర్స్. స్మాల్ టైగర్. ఓకే మనకి ఇక్కడైతే ఫోన్ ఇస్తాడు టైగర్తో. లోకి ఎలా ఉంది టైగర్స్? బాగుంది కానీ భయం వేస్తుంది. ఇప్పుడు ఇంకా పెద్ద టైగర్, నీకు ఉచ్చులు పోస్తావు. ఆల్రెడీ ఆడే ఉచ్చులు పోస్తా అంటే లోకి గాడు ఉచ్చులు పోయేటట్లే భయం. ఎవరికి పోయినా భయం వేస్తుంది. దానికి మత్తు ఇచ్చినట్టున్నారు. ఆడు చూడరే ఆడిపోతున్నాయ్యా. ఇది భలే ఉంది చూసాకే. వైట్ టైగర్ జైంట్. ఇది జైంట్. ఇక్కడ బిగ్. As only back, don't touch each other for more. Please follow staff, don't walk alone. We are full of fresh, no on nobody. ఓకే పోరా నువ్వే ఫస్ట్. ఇదేమరా ఇంత పెద్దగా ఉంది. యాస్ ఆల్రెడీ యాంగ్రీ మోడా? ఓ ఫుల్ యాంగ్రీ. ఇట్ విల్ ఈట్ యూ. బీ కేర్ఫుల్. ఇట్ విల్ ఈట్ యూ. ఆపకపోరా రే. ఏమి ఇది ఇంత పెద్దగా ఉంది టైగర్. దీని తోకేమరా ఇంత. దీని తోకే ఎంత పెద్దగా ఉందిరా. ఫుల్ కోపంలో ఉంది. చాలా కోపంలో ఉంది. చూస్తాదిరా ఇది. కోపంలో ఉంది ఫుల్. నన్నే చూస్తుంది. నేను అట్లా పోజ్ ఇస్తాను రావాలి. బ్యాక్ బ్యాక్. రావు షాపుకి ఎక్కువ టైగర్లు ఉంటాయి రా. చూడు దీని పేర్లు, ఇక్కడ ఏ టైగర్లు ఉంది, ఏజ్ ఎంత, ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. మొక్కలు అంటే నీకు కనిపెట్టే కాయలే, వాళ్ళు కనిపెడతారు. బెంగాల్ టైగర్, మన బెంగాల్ నుంచి కూడా తెచ్చినారు. భలే ఉందా ఇక్కడ. టైగర్ చూడు ఆడొక టైగర్. ఇక్కడైతే వైట్ టైగర్ ఉంది, గోల్డెన్ కలర్. అటు చూడు అది ఎక్కుతాను పైన. ఇక్కడ ఇంకా చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇది వైట్ టైగర్ భలే ఉంది చూడడానికి. ఉండరా పట్టుకు. మనలాగే వాళ్ళు వచ్చినారా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఫోటోలు. ఈ ఫోటోలు అంతా తీసి పారేస్తారు. ఒక ఫోటో 200 baht అంట. ఆల్రెడీ మన వాళ్ళు 8 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఊరికే డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. 200 baht అంట ఒక ఫోటోకి. అంటే 450 రూపాయల 600. యా ఇది లుక్ గుడ్.
Free. Anh chưa thì vô ắt. Okay. No, we don't want. Hey. Grab. Okay. How much? Wrap empty क्या? Wrap मन में box ले इस तरह. Packet in box. 400. Cut. Marry him. India ticket free. No money. In one day we completed 1 lakh. No, 3 days staying home. 3 days. Oh my god. In India, 500 baht. Yeah. India, you get for very less money. Movie actors. Heroine. In India. India, you'll get. Yeah. You come to India. Morning, 7.